industry-driven management. Mr. Anand Mahendra is our chairman. Mr. Srini Raj, TV9 former chairman. Sri City group of chairman. Srini Raju is our co-chairperson. And other who are eminent personalities in industry, like Reddy Labs, Mr. Satish Reddy, like SBI, all other organizations are involved in this Skills University. We have started a new university that is called Young India Skills University. This is driven by industry people only. We wanted to give some skill development to our youth to eradicate the unemployment problem and all these drugs. Ee roju Telangana Rashtam ఏ ఎన్నికల ప్రణాళిక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నామో బ్రహ్మకుమారిస్ తీసుకున్న ఎజెండా కూడా సరిగ్గా అదే విధంగా ఉన్నది. నేను చాలా సంతోషంగా నేను ఈ వేదిక మీద నుంచి మీతో పంచుకోదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, తెలంగాణ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ గురించి ఎవరైనా ఆలోచన చేయాలన్నా, నిద్రలో ఆలోచన చేయాలన్నా భయపడాల్సిన పరిస్థితులు కల్పిస్తాము అని చెప్పినాం. అందుకే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీజీపీ కార్డర్ ఆఫీస్తోని వందలాది మంది అధికారులను కేటాయించి ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మూలన ఈ గంజాయి మూలాలను, డ్రగ్స్ మూలాలను ఏరివేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. నాకు చాలా సంతోషం కలిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిస్ కూడా ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా కార్యక్రమం తీసుకోవడం అంటే తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం నిరూపించడానికి రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలన్న ఆలోచనలో మొట్టమొదటి భాగంగా రైతుల ఆత్మహత్యలను ఆపాలన్న ఆలోచనతోటి ఆనాడు ఎన్నికల సందర్భంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో మే 6, 2021 నాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు చేసిన దాంట్లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఈరోజు గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను, ప్రభుత్వం వచ్చిన 8 నెలల లోపే 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఉంది అంటే అది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితోని రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే కాకుండా రైతుల యొక్క ఆత్మహత్యలను ఆపాలన్న ఆలోచనతోటి ఈరోజు మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు బ్రహ్మకుమారిస్ కూడా రైతుల యొక్క ఆత్మహత్యలు ఆపాలన్న ఆలోచన, కార్యాచరణ తీసుకోవడం మా ప్రభుత్వానికి సంతోషం కలిగించింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా యువతకు నైపుణ్యాన్ని నేర్పాలన్న ఆలోచనతో ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ముచ్చర్ల దగ్గర మేము ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. ఫ్యూచర్ సిటీలో ఈ యూనివర్సిటీ కోసం 60 ఎకరాల భూమి కేటాయించి దాదాపుగా 300 కోట్ల రూపాయలతో యూనివర్సిటీ నిర్మాణానికి నిధులు కేటాయించడమే కాకుండా ఆ యూనివర్సిటీకి చైర్పర్సన్గా మహేంద్ర ఆటోమొబైల్ ఇండస్ట్రీ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్రాని మేము రిక్వెస్ట్ చేస్తే వారు చైర్పర్సన్గా యూనివర్సిటీకి ఒప్పుకున్నారు. కో చైర్పర్సన్గా శ్రీనిరాజ్ గారు ఉన్నారు. పరిశ్రమలలో ప్రముఖులైన వ్యక్తులను ఇందులో డైరెక్టర్లుగా తీసుకున్నాం. ఆ పరిశ్రమలోని ముఖ్యమైన వ్యక్తులే ఫార్మా ఇండస్ట్రీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీలో ప్రముఖులు ఇక్కడ సిలబస్ డిసైడ్ చేస్తారు, విద్యార్థులను సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి శిక్షణ ఇస్తారు. శిక్షణ తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ యొక్క సంస్థలలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఇలా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మేము ప్రారంభించినాం. ఈరోజు ఇక్కడ బ్రహ్మకుమారిస్ కూడా ఈ యువతకి ఇట్లాంటి శిక్షణ ఇవ్వాలి, యువతని ఒక అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఒక ఆలోచన మా ప్రభుత్వం యొక్క ఆలోచన, బ్రహ్మకుమారి గారి యొక్క సందేశం ఒకే విధంగా ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం యొక్క ఎజెండాకు మార్గదర్శకంగా బ్రహ్మకుమారిస్ నిలబడడం, అలాంటి కార్యాచరణ తీసుకోవడం మా ప్రభుత్వానికి చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో శాంతి సరోవర్ ఉంది అని చెప్పి మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈ సంస్థకు అన్ని రకాలుగా మా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఆనాడు 20 సంవత్సరాల క్రితం
ఇచ్చినప్పుడు నాకు తెలిసినంత వరకు మృత్యుంజయ్ గారు ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు, దీని లీజ్ టర్మ్ కంప్లీట్ కాబోతుందని. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీ లీజ్ రెన్యువల్ చేయడమే కాకుండా మీకు అవసరమైన అన్ని సహకారాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉన్నది. ఈరోజు ప్రజలకు ఈ యాంత్రికమైన జీవితంలో ఈరోజు అన్ని రకాలుగా రకరకాల పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు ఒక శాంతి సందేశాన్ని ఇవ్వాలి అని అంటే మౌంట్ అబూ తర్వాత ఇక్కడ శాంతి సరోవర్ ఉండడం అనేది తెలంగాణ ప్రజలకు గర్వకారణము. దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన సహకారాన్ని ఇవ్వడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు, తప్పకుండా మద్దతు ఇస్తుంది. అదేవిధంగా సంతోష్ दीदी मुझे माउंट आबू आने के लिए कहा, ज़रूर ग्लोबल समिट जो अक्टूबर 4 to 7 जो समिट होने वाले हैं, ज़रूर मैं कोशिश करूंगा मेरे साथियों को लेकर, हमारे एमएलए एमएलसी सबको साथ में लेकर माउंट आबू आने के लिए मैं कोशिश करूंगी. ज़रूर मैं वहां पर जब ग्लोबल समिट है वहां पर आकर आपके आशीर्वाद आपके संदेश ले आकर फिर तेलंगाना राज्य को आगे ले जाने के लिए मैं कोशिश करूंगा. धन्यवाद भाई बहनों. आदरणीय मुख्यमंत्री जी का बहुत बहुत धन्यवाद. आदरणीय भ्राता रेवंत रेड्डी जी ने बहुत खूब अपने विचार सुनाए. ज़रूर आप सदा ही प्रॉस्पेरिटी को एक्सपीरियंस करेंगे. अभी गॉडली गिफ्ट जी है वो दी जाएगी. भाई बहनों से निवेदन है थोड़ा देर बैठे रहे. हमारे आदरणीय चीफ मिनिस्टर जी जाने के बाद ही सभा से उठेंगे. ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి